ఎర్ర చెరువు కింద కోతనైతే మాకు 30,000 చెరువు కింద అయి ఇట్లా లాసు అట్లా లాసు ఇట్లా లాస్ అవుతుంది మా బచ్చు చైన్ నుంచి పోయాలి మళ్ళీ ఇక్కడితే ఈ దూడగడ్డలకు 1200 అవుతాయి నూపితే ఎత్తుతే మాకేం మిగులుతాయి సార్ ఇలా ఇట్లా లాసు ట్రాక్టర్ వడ్లు వస్తున్నాయి ఏ ట్రాక్టర్ వడ్లు చెప్తే ఆ ట్రాక్టర్ అవుతట్లేదు మాతో కొట్టుకోమే నొక్కి మానం పోతాను సార్ అని చేసి పచ్చి కొనమంటున్నామ్మా చెప్పిన ఇట్లే కొనేసేయమంటున్నా కొంచెం తీసుకుపోతారు లావుతుంది నాటి సార్ మాకు ఇబ్బంది అవుతుంది అందుకే వచ్చిన వాళ్ళు మళ్ళీ కొనాలి ఇబ్బంది పడతారని ఆఫీసర్లు పిలిచిన ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ దండం పెడతాం అన్న రైతులు ముందప్పుడు ఇబ్బంది లేకుండా అమ్మా ఇట్లా కొనిపిస్తుంది బాబనా ఏం పేరు ఊళ్ళో సెంటర్ ఉండే కదా మన దగ్గర ఎన్ని ట్రాక్టర్లు తెచ్చావు మొత్తం దర్శనం రాత్రి కవర్ కప్పలే కవర్లు గడుపు ఏం గడపది చెత్త బాగా వచ్చింది గడుపు సెక్రటరీ గారు డిఎం సివిల్ సప్లైస్ సెక్రటరీ వచ్చిందా డిఎం గారు ఇంకా చెప్పాను సార్ విభాగం మొత్తం రమ్మని చెప్తే కదనే నేను డిఎం మార్కెట్ డిస్ట్రిక్ట్ మార్కెట్ సివిల్ సప్లైస్ ఎవరు వచ్చింది ఈ పచ్చి లావట్మెంట్ కదనే కృష్ణ చెప్పినాం సార్ డిఎం తీసేస్తాను పొద్దున్నే ఫోన్ చేస్తాను ఎప్పుడు తీస్తారా 12 అయితేనే ఉన్నది ఇప్పుడు జోగినాల సంచులు తీసిండ్రా జోగినే తీసుకున్నాం లారీలు 3 వచ్చినాయి సార్ ఏమయ్యా సెక్రటరీ చదర అవుతలేదా లోడింగ్ కూడా చేసి శాతం అవుతుంది అమాలి లేకపోతే బయటకు వెళ్ళి తెప్పించుకొని అమాలి పక్కూరికి వెళ్ళి తెప్పి బీఆర్లో తెప్పింది ఎట్లయితుందా ఇంత పట్టించుకోకపోతే మీరు ఎందుకే దండగా బుద్ధి వాళ్ళు తడిచి ఎండి వానకు చచ్చిపోతుంటారు లారీలు రాలేదు సార్ కాకపోతే రోజు అవుతూనే ఉన్నాయి సార్ ఏమైతున్నాయి 2 లారీలు అవుతాయి ఇంత పెద్ద మార్కెట్ లో 20 లారీలు పెట్టే పోయేంత మాల్ ఉన్నది లారీలు రాకనే తడిచినాయట పద్నాలుగు మ్యాచ్ జల్లి బంద్ చేయాలి మాకు ఇది ఒకటి న్యాయం చేయదు రైతులు జల్లి మాకు ఇది ఒక జల్లి బంద్ కావాలి మాకు మీరు జల్లి బంద్ చెప్పి మేము 14 మ్యాచ్ అని ఇస్తాం రైతులు అది ఒకటి బంద్ చెప్పి మీరు మాకు న్యాయం అవుతుంది అది జల్లితోటి పొల్లు లేకుండా చేసుకొచ్చినాం కదా ఏమైంది వీరికి చెప్పండి సార్ ఇది ఒకటి మాకు న్యాయం చేయాలి నర్సన
దొబ్బుకుంటుంటే మరి మధ్యలో నువ్వు దొబ్బితే మేమేదో దొబ్బిస్తుంటే ఇద్దరు జరగమని చెప్పి వాళ్ళు గొడవలు పడేది. 3 లారీలతో ఏడైతే నాయన 100 లారీల సరుకున్నది 100 లారీల సరుకు లేకపోతే ఆ రోడ్డు మీద ఆర్టీఓలు పెట్టుంది, బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లావటాలి మాలు. 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఈ 500 కుప్పలు ఇవ్వాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేరు, అమాలి అందది చేత ఎట్లయితుంది ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు రోజున 8 లారీలు అయితే ఆల్రెడీ సంచులు పుట్టి 5-6 లారీల మాలు సార్ 3500 నీకు వస్తుంది. ఫటాఫట్ అవి లావట్టి ఇప్పుడు ఆ సంచులు. ఎందుకంటే అవి మళ్ళీ తీయరాదు దించరాదు. కొంత కాంటగాంతి ఉన్నది, కొంత కాంట అయింది ఉన్నది. ఇప్పుడు ఈ తడిసి నువ్వు ఇట్రా ఇన్నే ఉండి ఆడ ఏం పని ఆడే వాళ్ళు చూసుకుంటారు లాగా నువ్వు ఇటు వచ్చి ఇన్నే ఉండి ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమవుతుంది. మళ్ళీ ఇప్పుడు పొల్లు గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు, ఖరాబ్ అవుతాయి. అవి కలర్ మారుతుంది. ఈ తడిసిన వడ్లు కూడా మొత్తం ధనాదాన్ని కాంట పెట్టి లావట్ దూరం మొత్తం. నువ్వు వీడికే వచ్చి నువ్వు చెప్పి 20 లారీలు తెప్పించి అమాలి కూడా లేకపోతే పక్క దాంట్లోకెలో లేకపోతే బీహార్ అమ్మాలో ఏదన్నా ఒక అమ్మాలి తెప్పి అంటే 3500. ఏదమ్మా మీద ఇది కొట్టుకుపోయిందా? ఏ ఊరు? మనం ఊళ్ళో సెంటర్ పెట్టినాం కదా. ఊళ్ళోనే పెట్టినాం కదా ఒకటి సెంటర్. అడగంతా నానిందా ఇప్పుడు? ఈ సంచులు లావడతానంటే నీకు పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఎత్తనే రేపు దాకా మళ్ళీ వర్షం మొత్తం మళ్ళీ ఆర్డీఓ గారు నమస్తే. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఎవ్వరు మీరు ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు. అప్పుడు మా గవర్నమెంట్ ఉంటే అయితే నేను కలెక్టర్లు నిలబెట్టి చేపించిన. ఏడ ఫీల్డ్ ఉన్నారు. అది సర్వే జరిగేది ఒకవైపు. ఈ మార్కెట్ లా సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి, కింద అడుగల్లా వడ్లు తడిచినాయి. అవి మిల్లర్లకు బాయిల్ రైస్ కు చెయ్యాలి. అయితే లేవు, లారీలు లేవు, అమాలీలు లేవు. నేను మార్కెట్లోనే ఉన్నా పైసా. లారీలు లేరు, అమాలీలు లేరు. ఎప్పుడైతుంది, ఏమైతుంది? వీళ్ళు ఏం కావాలి రైతులు? రాండి భయ్. ఇప్పటిదాకా మీరు రాలే, మీ ఎంఆర్ఓ రాలే. ఈ ఆర్టికల్ అవుతుంది భయ్. రండి మీరు, రండి. ఇక్కడ ఉండి చేయండి భయ్. చెప్పండి రోడ్డు మీద ఆర్టీఓని పెట్టి కొన్ని లారీలను తెప్పియండి, కొంతమంది అమాలీలను తెప్పియండి. దయచేసి రండి. ఓ సెక్రటరీ గారు, ఇప్పుడు అమ్మాయి ఈ అడుగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగ ఉంది, ఇక్కడ సంచులు పెట్టి రావట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతే పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు మొలక తెల్లారి వరకు మొలకలు ఎత్తాయి. ఏం కావాలి? ఎక్కడమ్మా నువ్వు ఏడుంది? నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్? నేను గడివిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? అమలు సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా హమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే తెప్పివే. నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా? ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా?
వెహికల్స్ తెప్పియమ్మా నువ్వు లారీ తెప్పి ఆడియో మాట్లాడు లేవు పనులు లేవని చెప్పు. హలో లారీ ఆఫీసర్ కూడా ఫోన్ కలిపి నేను మాట్లాడతా. కృష్ణ సిద్ధేశ్వర్ కలుపు సరే నేను మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు రాకుంటే రోడ్డు మీద పోయి ఉంటే వాళ్ళే పట్టుకొస్తారు. సార్ బాయిల్ మిల్స్ పంపిస్తా సార్ మాట్లాడాలి. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏం చెప్పు నాకు. ఇప్పుడు కింద నిజంగా నేను నిలబడి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏదో పోసుకుందామంటే జాగా లేదు. రావట్టుందమ్మా ఇల్లు కూడా తీసేసేయండి. డిఎం సెక్రటరీ కూడా విషయం అర్థం చేసుకో. ఇవి కూడా వీలైతే కిలోలు 2 కిలోలు ఎక్కువ పెట్టి లావటేసి అప్పుడైతే జోకి 2 కిలోలు ఎక్కువ పెట్టుకోనండి మిల్లర్స్ చెప్పి ఇచ్చే లేట్ అయి మొలికెత్తి ఎటు కాకుండా అయిపోతున్నారు, ఆగం అయిపోతున్నారు. ఇప్పుడు ఇవి ఏంటందుకు జాగుండగా ఇప్పుడు అవుతుందా ఇంకా 2 రోజులు వాళ్ళంటే ఇది లావట్టి 2 కిలోలు పెట్టుకున్నా సరే నేను అనకూడదు, అయినా సరే పెట్టుకున్నట్టు కాబట్టి అదే ఖతం చేయదు. వాళ్ళు బతకాలి, వాళ్ళు చచ్చిపోతారు. ఒక్క 2 కిలోలు ఎక్కువ తీసుకోవాలని పెట్టు. నేను కూడా ఉండమంటే ఇన్నే కూర్చోమంటే కూర్చుంటా. మీరు చేస్తామంటే వేరే ఊర్లోకి పోతా, లేదు కూర్చోమంటే ఇన్నే సార్. మొన్న కూడా తోరణాలు అవన్నీ అయితే లిఫ్ట్ చేయించిన సార్. సిద్ధయ్య దాంతో 5 లారీలు పంపరాదుకి మార్కెట్లకు ఇబ్బంది అవుతుంది. మన మార్కెట్లో పత్తి మార్కెట్ ఒక 5 పంపి నాకు మార్కెట్లోకి ఇమీడియట్ గా. కాదు ఏమైనా మరి నీకు ఇబ్బంది ఉందంటే నేను రోడ్డు మీద ఆర్టీఓని పెట్టాను, రోడ్డు మీద బండ్లు తెప్పించుకుంటాను. ఎవరు చెప్పలేదా ఇంత గిట్టున్నది మీ పని? ఎన్ని లారీలు కావాలి, ఎన్ని బ్యాగులు? లారీ ఆఫీస్కే మాట్లాడుతున్నాను నేను. 2 వెహికల్స్ కూడా వచ్చినాయి సార్. 2 వెహికల్స్ వచ్చినాయి కూడా సార్. 2 చాలయి, ఒక 5 లారీలు ఇమీడియట్ గా పంపి ఇక్కడికి. నీకు చెప్పినామని వాళ్ళు అంటారు, చెప్పలేదు నువ్వు అంటున్నావు. ఎవరిని నమ్మాలో అర్థమైతలేదు. ఒక 5 లారీలు పంపి ఇమీడియట్ 3,500 బస్తాలు ఉన్నాయి సార్. 3,500 బస్తాలు జోకి ఉన్నాయి. నడు పంపి. ఏ బాబు ఇంకా జోకని కూడా ఉన్నాయి ఆల్రెడీ. లారీ బ్యాగులు సంచులు నింపెట్టిండు కానీ జోకలే. జోకకపోతే ఇప్పుడు అది తడిచినాయి, మళ్ళీ పోసి ఎండబోయలేదు. అవి కూడా అవసరమైతే 1 కిలో 2 కిలోలు ఎక్కువ పెట్టానే ఫటాఫట్ లావుతుంది, కదమైపోతాయి. తీస్తారమ్మా డీసీఎస్ఓ మేడం 2 పర్టికులర్ మిల్స్ చెప్పేసి నువ్వేమైనా ఒక 2-3 మిల్లకు మాట్లాడి చెప్పేయమ్మా. 2-3 మిల్లకు చెప్పు పోతాయి. చూడమ్మా సంచి చూడు, ఇది ఏమైతుందమ్మా? ఇగో అదంతా చచ్చిపోయింది. అది పనికి జల్ది తీసుకుపోయి అలా పోస్తేనే మిల్లులో ఏముంటాయి అన్ని సంచి చచ్చిపోయింది. ఎవరమ్మా రైతు? శనివారం నాడు సాయంత్రం పెడితే అయిపోతున్నది. తెల్లారి ఆదివారం శనివారం లారీ కాంటాక్ట్ చేపిస్తే కృష్ణ ఎక్కడ ఈ మేడం అంటే తర్వాత కృష్ణ శనివారం అయినా లారీలు కాంటాక్ట్ బస్సాలు పోతే మాకు ఇలా ప్రాబ్లం ఉండదు. శనివారం 9,000 బస్తాలు ఉంటే ఇప్పుడు 3,000 మా పారిపోయినాయి. కృష్ణ
ఇప్పుడు ట్యాబ్లో 5 మిల్లులు ఉన్నాయి కదా, 5 మిల్లులకి ఒక్కొక్క మిల్లు నేను మాట్లాడతాను, దింపిస్తాను సార్. నువ్వు పోకు దయచేసి చేస్తే అన్నం తెప్పించుకో ఇడికే సన్నపోట్లు రైతులు కూడా తెప్పిస్తారు అమ్మాలి ఉన్నారా? ఇబ్బంది అయితే బయటకు వెళ్ళిన కొంతమంది తెప్పించుకున్నారా బై లారీలు వస్తాయి, మరి ఇప్పుడు లేపగలుగుతారా? బయటకు వెళ్ళి తెప్పియాలి అమ్మాలి. నమస్తే. లారీలు వస్తాయి, లారీ లేకనే బాగా సార్ వీడ వాళ్ళు మా నేపుతారు కానీ లారీలో వస్తలేవు. శనివారం బస్తా కూడా లారీ ఆఫీస్ దీన్నే ఉన్నది కాదమ్మా, మార్కెట్ అనుకోని ఏం బరువు లేదు. శనివారం ఒక్క లారీ ఒక్క బస్తా ఎక్కిన శనివారం కాంటాక్ట్ ఒక్క బస్తా కూడా ఎక్కలే. శనివారం మొత్తం 6 బండ్లు